హాయ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకోసం అయితే సువాలగ్ మలీదా తీసుకొచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, ముస్లిమ్స్ చేస్తారు ఈ రెసిపీని. తెలుగు వాళ్ళకి తెలియదండి, కానీ అప్పుడప్పుడు మ్యారేజ్లో వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ మ్యారేజ్లో తినుంటారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏం లేదండి, గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి సాల్ట్ అయితే అస్సలు వేయకూడదండి. వాటర్తో మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని కొద్దిగా ఆయిల్తో తడుపుకున్నాను అనమాట. ఇంకైతే ఇది మనము రోటీస్ లాగా చేసుకోవాలి. అదే అండి, చపాతీలాగా అయితే మనం చేసేసుకొని అయితే చాకుతో అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన టైప్లో అయితే నేను చేశానండి. చాలా బాగా వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. తెలుగు వాళ్ళు ఇష్టం ఉంటుంది, కానీ ఎలా చేస్తారో తెలియదు కదా, అందుకే మీకోసమే ఈ వీడియో మాత్రం తెలుగు వాళ్ళ కోసమే నేను చేశాను అనమాట. మీకు కూడా తెలుసుకోవాలని చెప్పి ఎలా చేస్తారని చెప్పి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు ఇది లేకుండా కంపల్సరీగా చేస్తారండి. ఇది లేకుండా మ్యారేజే ఉండదన్నమాట. ఇదైతే చూడండి, ఫస్ట్గా అయితే ఇలాచీ అనమాట. ఇలాచీ అంటే యాలక్కాయ అంటుంటారు కదా, అవి 4 వేసేసాను అనమాట. అలాగే ఇది ఫ్రై చేసిన వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత 1 కప్ తీసుకున్నాను కాబట్టి నేను గోధుమ పిండి 1 కప్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన సువాలింగ్ మలీదా రెడీ అయిపోయిందండి. తెలుగు వాళ్ళు దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు, మీరే కామెంట్ చేయాలి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్.